ప్రార్థన. మిగుల కృపయు కనికరము గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువ, మీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతి వందనాలు చెల్లించుచూ ఉన్నాం. ఈ దినమందు నాయన మమ్మలను సజీవులను గావించి మీ సముఖమున చేరి వాక్యమును ధ్యానించుటకు నీవు మాకు అనుగ్రహించిన యోగ్యతను బట్టి స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ఎందరూ మాతో పాటు ఏకీభవించుచున్న వారై ఉన్నారో ఆ బిడ్డలందరూ ఏక మనసు, ఏకాత్మ గల వారమై, ఏక భావము, ఏక మన కలిగినటువంటి వారమై నిన్ను గణపరచుచు నీ లేఖనముల నుండి మా ప్రభా మేము విషయములను నాయన నేర్చుకొంచు దానిని అనుసరించి జీవించుట అనేకులకు మార్గదర్శులుగా ఉండినట్లుగా నీ కృప దయచేయమని ఎందరు ఈ సమయం కొరకు సిద్ధపడిన వారై ఉన్నారో ఆ నీ బిడ్డలందరినీ కూడా నీ ఆత్మచేత బలపరిచి ఘనత మహిమా ప్రభావం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతులకు దేవుని పరిశుద్ధ సహవాసంలో మరి ఒక పర్యాయం మనం ఈ రీతిగా సమకూడి ప్రభువును ధ్యానించడానికి, మరి ప్రధానంగా ఆయన లేఖనాన్ని మనము అనుసరించుట కొరకై దాని సంపూర్ణతను నేర్చుకుని నిమిత్తమై దాన్ని మరి తరగతుల ప్రకారంగా దాన్ని మనం విడమర్చి నేర్చుకోవడానికి దేవుడిచ్చిన యోగ్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ఎందరైతే మరి ఏకీభవించి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తూ వారి యొక్క జీవితములను మార్చుకొనుచు ప్రభువుతో పాటు నివసించగోరుతున్నటువంటి వారు ఉన్నారు. వారందరిని బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. ఈ కూడిక ద్వారా దేవుని నామమునకే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. పౌలు గారు ఈ యొక్క ఉత్తరాన్ని వ్రాస్తున్నాడు. ఆయన ఈ యొక్క పట్టణాన్ని ఆయన దర్శించకపోయినా కానీ, లేకపోతే క్షమించాలి, ఆయన ఈ యొక్క సంఘాన్ని దర్శించకపోయినా కానీ పౌలు గారు చాలా విశేషంగా ఆసక్తి గలవాడై ఉండి లోకమందు ఎవరును కూడా నశింపక దేవుని యొక్క పరిపూర్ణ నిత్యత్వంలోనికి వారు ప్రవేశించిన వారే ప్రభువును బట్టి నివసించాలి అనేటువంటి ఒక ఉన్నతమైన కోరిక ఆయన కలిగినటువంటి వాడై ఉన్నాడు కనుక ఆయన భారం గలవాడై ఉండి ఈ యొక్క సువార్త ప్రకటన ద్వారా అనేకులను రక్షణార్థముకు జీవితంలోనికి నడిపించినటువంటి దాఖలాలు మనం చాలా స్పష్టంగా గమనించాం. గడిచిన పత్రికలలో మనం గమనించినప్పుడు ప్రేతోరియం అనేటువంటి ఒక సేన తనతో పాటు ఉన్నప్పుడు దినమునకు రమారమి 24 మంది చొప్పున ఆయన రక్షణార్థము అనుభవాల్లోనికి వారిని తన యొక్క సాక్ష్యం ద్వారా నడిపించినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని మనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను ధ్యానించినప్పుడు నేర్చుకోగలిగాం. అలాగే ఈ దినాన్ని సైతం కూడా ప్రతి క్రైస్తవుడును కూడా తన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రత్యక్షపరచడం ద్వారా దేవుని ఎరుగకయు దేవుని యొక్క నిబంధనలో జీవించకయు ఎవరు లోకస్తులై జీవించుచు ఉండి ఉన్నారో, ఎవరు విగ్రహముల ఎదుట నిలిచినటువంటి వారి నుండి తమను తాము అపవిత్రపరుచుకొనుచున్నారు, అలాగే సృష్టిని మరి సృష్టమును ఆరాధించుచు సృష్టికర్త అనేటువంటి దేవుని మరిచినటువంటి వారిని ప్రభువుతో నివసించలేని వారిగా ఉంటూ పాపమును కూర్చుకొనుచున్నటువంటి వారై ఉన్నారో వారిని మనం రక్షించడం కొరకై బలపరచబడాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ క్రమంలో పౌలు గారు చెప్పినటువంటి మాట, గడిచిన దినాన మనం నేర్చుకున్నటువంటి మాటను గమనిస్తూ ఉండేటప్పుడు యూదుడై పుట్టినంత మాత్రమున వాడు పాపి కాబడడు అనేటువంటిది, అలాగే యూదుడై పుట్టిన జన్మ కారణంగా వాడు మంచి పరిశుద్ధతలో ఉన్నాడని అనుకోవడం కూడా అబద్ధమైంది అనేటువంటి విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే సృష్టి యావత్తును కూడా దేవుని యొక్క కృపచేత మరి కలిగినదని, మానవుడు తల్లి గర్భం నుండి పిండముగా రూపించబడినటువంటి వాడై ఉన్నాడని, వాడు 2 విధమైనటువంటి పాపములను కలిగినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని ప్రతి ధర్మంలో ఉన్నటువంటి వారు కూడా విశ్వసిస్తున్నారు. అది జన్మ పాపము, కర్మ పాపం ఉన్నది అనేటువంటి దాన్ని ప్రతి వాడు నమ్ముతున్నారు. కానీ క్రియాత్మకంగా కొన్ని వాడు పుట్టిన తర్వాత ఒకవేళ పాపం చేయకపోయినా కానీ వాడు జన్మతః పాపి అయి ఉన్నాడు కనుక జన్మ పాప ప్రాయశ్చిత్తత కలగాలన్నా కూడా వాని కొరకు దేవుని యొక్క పరిశుద్ధ రక్తము చిందించబడాలి. పూర్వకాలాల్లో, పాత నిబంధన కాలాల్లో మనం గమనించి చూస్తూ ఉండేటప్పుడు పశువుల యొక్కయు, గొర్రెల యొక్కయు, అలాగే పక్షుల యొక్కయు రక్తము ద్వారా వారు శుద్ధీకరించబడినటువంటి వారై ఉన్నారనేటువంటి చరిత్రను మనం ఎరుగుదాం. అలాగే ఈ దినాల్లో క్రీస్తు రక్తము ద్వారానే ప్రతి వాడును కూడా విమోచించబడవలసినటువంటి వాడై ఉన్నాడు పరిశుద్ధ సత్యాన్ని తెలియజేయడానికే
పౌలు గారి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక పిల్లలు గమనించండి, ఈ దిన వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 9 నుండి 20 వచనాల వరకు కూడా మనం ఈ దినాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌలు గారు చెప్పినటువంటి మాట యొక్క సారం ఏంటంటే, లోకమంతా కూడా పాపంలో ఉన్నది అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని ఆయన తెలియచేయడానికి, దాని విషయంలో పౌలు యొక్క తీర్మానాన్ని ఆయన ప్రత్యక్షపరుస్తూ ఈ యొక్క భాగాన్ని ఆయన వ్రాస్తున్నాడు అనేటువంటి దాన్ని దేవుని బిడ్డలంగా మనం గ్రహించవలసినటువంటి వారు. కనుకనే పౌలు గారి విషయాన్ని ఈ అధ్యాయంలో ఎందుకు రాస్తున్నాడు అంటే, యూదులైనను లేక ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులైనను అన్యజనులైనను ఎవరైనా కానీ వారు అపనమ్మకము అవిశ్వాసమునకు గురైనటువంటి వారై ఉన్నారు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా తాను విశ్వాసము గలవాడై ఉన్నాడో లేడో పరీక్ష చేసుకోవాలి. దావీదు తన కాలంలో ఆయన పరీక్ష చేసుకున్నాడు. ప్రభువునే పరీక్ష చేయమన్నట్టుగా 130వ కీర్తన చివరి భాగాల్లో గతంలో మనం ధ్యానం చేశాం. అలాగే పౌలు గారు కూడా సైతం ఆయన చాలా స్పష్టంగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఆయన ఈ మాటను చెప్తాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో మనం గమనించినప్పుడు, మీరు విశ్వాసం గల వారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే పరీక్షించుకుని మిమ్మల్ని మీరు శోధించుకుని, మీరు విశ్వాసము గలవారై ఉన్న ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మీకు మీరుగానే తెలుసుకుంటారు అనేటువంటి సత్యాన్ని చాలా స్పష్టంగా 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు తెలియపరిచారు. అనగా ప్రియులారా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి వ్యక్తి కూడా, విశ్వాసిని ప్రక్కన పెట్టండి, ప్రతి వ్యక్తి కూడా తల్లి గర్భం నుండి భూమి మీద ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడా జాతి కుల మత భేదాలు ఏమీ లేకుండా అతడు విశ్వాసం గలవాడై ఉన్నాడో లేడో, పాపం నుండి విడిపించబడుతూ విశ్వాసం గలవాడండి ప్రభువునందలి విశ్వాసము ద్వారా అతడు పరిశుద్ధపరచబడిన వాడే ప్రభువుతో నివసించగలుగుతున్నాడా లేదో చాలా స్పష్టంగా తను మట్టుకు తానుగానే గ్రహించవలసినటువంటి వాడైనాడు. దీన్ని తెలియచేయడానికే పౌలు గారి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ఇప్పుడు అపనమ్మకమైనటువంటిది దినాన్ని అనేక మంది జీవితాల్ని పాడు చేస్తూ ఉన్నది అనేటువంటి దాన్ని మనం ఎరుగుదాం. కాబట్టి అపనమ్మకమైనటువంటిది ఎక్కడ ఉంటుందో అక్కడ పాపము రాజ్యమేలుతూ ఉన్నదని, దేవుని యొక్క చిత్తమునకు మనుషుని లోబడనీయకుండా ఉంటుందని, అలాగే దేవుని యొక్క ఉద్దేశము మానవుని పట్ల ఏమై ఉన్నదో దాన్ని గ్రహించేటువంటి పరిస్థితులు కూడా వారికి కలుగకుండా వారి కనులకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది అనేటువంటి దాన్ని మనం మెరుగుదాం. పౌలు గారు అదే మాటను కూడా అదే గ్రంథంలో అనగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం, ఈ యుగ సంబంధమగు దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రమునకు గుడ్డితనము కలుగజేయుచున్నది గనుక వారు అంధకారము నుండి వెలుగును కలుగజేసినటువంటి సర్వశక్తులకు దేవునిని వారు గ్రహింపక ఉన్నారు అనేటువంటి సత్యాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా తెలియపరిచారు. కనుక ప్రియులారా, గమనిద్దాం, ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు ఈ మాట తెలియజేశాడు. 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకొని ఆ తర్వాత ముందుకు వెళదాం. 8వ అధ్యాయంలో పౌలు గారు ఈ విషయాన్ని ఇలా తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలిగిన శిక్షావిధి న్యాయమే. మేలు చేయడానికి మేము కీడు చేస్తున్నాం అనేటువంటి వాదన ఆ దినాల్లో కొందరు యూదులు సంఘాల్లో ప్రబలింప చేశారు. అబద్ధ విధానాలు, అబద్ధ బోధనల ద్వారా వారు ఈ మాటను చెప్పారు. పౌలు చేస్తున్నటువంటిది మేలు చేస్తున్నారు, మీకు మేలు చేయడానికి కీడు చేస్తున్నాడు అనేటువంటి విధానాన్ని పౌలు దగ్గర వారు ఎప్పుడైతే సంఘంలో ప్రవేశపెట్టారో పౌలు గారి విషయాన్ని చెప్తున్నాడు. మేలు కలుగుటకు కీడు చేయదుమని మేము చెప్తున్నామని మీలో కొంతమంది అంటున్నారు. ఇది నా సంఘంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉంటున్నారు. సమాజంలో ఉండవడం వాస్తవమే, కానీ సంఘంలో ఇటువంటి వారు ఉండడానికి వీల్లేదు. ఎందుకనగా సంఘము క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటిది. అందులో ప్రవేశించినటువంటి వాడు ఎవడును కూడా ఇటువంటి ప్రవర్తన గలవాడై ఉండడానికి వీల్లేదు. యథార్థత కలిగిన వాడై ఉండడం నేర్చుకోవాలి. దాని కొరకే ఈ యొక్క వాక్యము, ఈ యొక్క సహవాసము అనేటువంటి దాన్ని వారు గ్రహించాలి. కనుకనే పౌలు గారు దేని కొరకు చెప్తున్నాడు దీన్ని అంతటిని అంటే పరిపూర్ణమైనటువంటి మేలు కొరకే. కానీ నీవు కీడు చేస్తున్నాడని ఎందుకు అంటున్నాడు రా అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన ప్రక్కన పెట్టడం వలన యూదులు అక్కడ కీడు చేస్తున్నాడు అంటే వారి దృష్టిలో
ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వలన మాత్రమే విమోచన కలుగుతుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించుట ద్వారా, దానికి అనుగుణంగా నివసించడం ద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించగలము అనేటువంటి ఒక ఆలోచన వారి జీవితాల్లో ఉండడం వలన పౌలు గారు చెప్పినటువంటి సువార్తను వారు పరిపూర్ణంగా గ్రహించక, అంగీకరించక, విశ్వాస విషయాల్లో ఎదుగుదల లేకపోవడం వలన ఈ మాటల్ని చాలా తప్పుడుగా వారు భావించినటువంటి వారే ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి అటువంటి వారితో పౌలు గారు ఏమని చెప్తున్నాడు? తన ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. ఏమిటి తన ఉద్దేశం అంటే, బాబు ఇక్కడ అందరూ కూడా పాపులే అనేటువంటి తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క ఆలోచనను వారికి తెలియచేస్తూ దాని తీర్మానము, వారి పట్ల తన తీర్మానం ఏమై ఉన్నదో దాన్ని తెలియచేయడానికే 9వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు గమనించండి, సర్వోన్నతుడు దేవుని యొక్క పరిశుద్ధతలో ప్రతి మనుషుడు ప్రవేశించుట కొరకు పౌలు తన ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఏమంటున్నాడండి? 9వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు, అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాదు. ఒకవేళ మేము మేలు చేయడానికి కీడు చేస్తున్నామని వారు అంటూ ఉన్నప్పుడు, అలాగైతే మేమేమంటున్నాం? మేమేమైనా వారికంటే తక్కువైనటువంటి వారమా? మేము శ్రేష్ఠులం గామా? వారే శ్రేష్ఠులా అనేటువంటి భావన ఒక ప్రశ్న వేస్తూ, ఎంత మాత్రమును కాదు, ఎవడును కూడా శ్రేష్ఠుడు గాడు, ఎవడును కూడా తక్కువ వాడు గాడు, అందరూ సమానమే. ఏ విషయంలో సమానమై ఉన్నారు అనేటువంటి దాన్ని తర్వాత వచనాల్లో పౌలు గారు చాలా స్పష్టంగా వ్రాయిచ్చు ఉన్నాడు. కనుకనే ప్రియులారా, ఆ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు ఏమంటున్నాడు? యూదులు కానీ మరియు అన్యజనులు అందరూ కూడా ఏ రీతిగా ఉన్నారు అంటే, అటు శ్రేష్ఠులు గారు, ఇటు తక్కువ అధములు కూడా కారు. కానీ భారతదేశ చరిత్ర మీరు ఒకసారి చూడండి. శ్రేష్ఠులైనటువంటి కులాల్ని శ్రేష్టమైన కులాలు, కొన్ని కులాల్ని శ్రేష్టమైన కులాలుగా చెప్పారు. వారంతటి అవినీతి పరులు లేరనేటువంటి దాన్ని చరిత్ర మనకు చాలా స్పష్టంగా తెలియజేసింది. ఆ తర్వాత కొన్ని కులాల్ని వారు తక్కువ కులాలుగా ఎంచారు. వారు తక్కువ కులాలుగా ఎంచి వారికి నిమ్న జాతుల వారిని పేరు పెట్టి వారు గ్రామాల్లోనికి రావడానికి కానీ, వారికి ఎదురుపడడానికి కానీ, వారితో మాట్లాడడానికి కానీ, దేవుని కలిగి ఉండడానికి కానీ, దేవుని పూజించడానికి కానీ, మందిరంలోనికి ప్రవేశించడానికి కానీ, ప్రార్థనలు చేసుకోవడానికి కానీ అవకాశం ఇవ్వనటువంటి దౌర్భాగ్య స్థితి ఎక్కడ ఉందంటే భారతదేశంలో. మీరు ఒకటి గమనించండి, ఈ రోజు కూడా అది చాలా చోట్ల నెరవేర్చబడుతుంది. ఇప్పటికీ కొన్ని దేవాలయాల దగ్గర మీరు గమనిస్తే క్రైస్తవులు, మహమ్మదీయులు మందిరంలోనికి రావడానికి వీలు లేదని బోర్డులు ఉంటూ ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి దేవుడు అజ్ఞానేటువంటి దేవుడు, ఆయన మతభేదం కలిగినటువంటి వాడు, ఆయన సర్వంతర్యామైనటువంటి దేవుడు కాదు, ఆయన హిందువుల్ని మాత్రమే ప్రేమించేటువంటి దేవుడు. చూడండి ఎంత విచిత్రమైనటువంటి విషయాలు ఇక్కడ. కానీ ఎవరైనా దీన్ని గ్రహిస్తున్నారా? లేదే. దేవుళ్ళ పేరు మీద, దేవతల పేరు మీద కొట్టుకుని, తన్నుకుని, భేదాలు పెట్టుకుని, ఒకరినొకరు దూషించుకుని, ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితులు మన దేశంలో ఎందుకు ఏర్పడాలి? మత స్వాతంత్రత కలిగిన దేశంలో, మత స్వాతంత్రత కలిగిన దేశంలో ఎవరి మతాన్ని వారు ప్రచురించుకోవచ్చు. ఆర్టికల్ 25, 26, 27, 28 ప్రకారంగా ఎవరైనా ఏ మతంలోనైనా ఉండొచ్చు, ఏ మతాన్నైనా వారు స్వీకరించవచ్చు, దేవుణ్ణి వారు ఏ రీతిగా కూడా ప్రచురించవచ్చు, వారు నమ్మినటువంటి సత్యం గురించి ఎవరితోనైనా కూడా వారు మాట్లాడుకోవచ్చు. అది బహిరంగంగా మాట్లాడవచ్చు, రహస్యంగా ఎలాగైనా మాట్లాడవచ్చు, అది చేయొచ్చు. అంతేగాని బలవంతం చేయడానికి వీలు లేదనేటువంటి ఆ తత్వం ఈ దినాన్న ఎంతమందికి ఉంటుంది? కనుక ఇప్పుడు ఈ దేవుని ఇల్లారా మనం ఇక్కడ గమనించవలసినటువంటి ఒక విషయం ఏమిటరా అంటే, పౌలు గారు 9వ వచనంలోనే ఇంకేమంటున్నాడు? గ్రీసు దేశస్థులేమి, యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందే నేను దోషారోపణ చేశాను. మీ మీద నేను ఆరోపించినటువంటి నేరం ఏంటంటే, యూదులే గాని అన్యజనులే గాని ప్రతి వారును కూడా పాపంలో ఉన్నారు.
అంచేతనే ప్రతి ధర్మం కూడా జన్మ పాపము కర్మ పాపము ఉన్నది అనేటువంటి దాన్ని ప్రబోధిస్తుంది. కానీ ఎంతమంది పాప నివృత్తి పొందడానికి ఉన్నటువంటి విధానాన్ని గురించి మాట్లాడగలుగుతున్నారు? పాపం నుండి ఒకడు విమోచించబడాలి అంటే ఒకే ఒక నిబంధన ఉన్నది. అదేమిటంటే దేవుడే తన పరిశుద్ధ రక్తం చిందించడం. దేవుడే తన పరిశుద్ధ రక్తం చిందించాలంటే ఒక క్రమం ఉంది. దేవుడు గాలిలోంచి ఊడుబడ్డో, ఏదో ఉల్కలాగా రాలిపడ్డో, లేకపోతే నువ్వో నేనో ఒక బొమ్మను చేసేసుకుని ఇది దేవుడు అంటే అది దేవుడు కాదు. దేవుడు అనేటువంటి వాడు తనను తాను రిక్తిని చేసుకుని మానవునిగా ఈ లోకానికి రావాలి. ఎందుకంటే దేవుడు రక్త మాంసములు కలిగినటువంటి వాడు కాడు. కానీ మిగతా చోట్ల చూడండి, దేవుళ్లకు వాళ్ళు సంభోగాలు చేశారు. దేవుళ్ళుగా పిలువబడ్డటువంటి వారు సంభోగించి పిల్లల్ని కన్నారు. అంటే మానవుడు ఎలాగైతే శరీర కోరికలు ఉంటున్నాయో వాళ్ళకు కూడా అటువంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళు దేవుళ్ళు ఎలాగవుతారు అనేటువంటి జ్ఞానం కూడా ఈ దినాన్న ప్రపంచంలో చాలా మందికి ఉండడం లేదు. ఎంత దౌర్భాగ్య స్థితితో పిల్లల గురించి ఆలోచన చెయ్యాలి. అందుకని పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటండి, దోషారోపణ ఏం చేస్తున్నాడు? యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నటువంటి వారే కానీ పాపము నుండి వేరుపడినటువంటి వాడు ఎవడు కూడా లేడు, పాపరహితుడు లేడు. అందుకనే యోబు గారు తన గ్రంథాల్లో పాపరహితుడు పాప సహితుడు అనేటువంటి విధానం గురించి కొంత మాట్లాడతాడు. కనుకనే ప్రియులారా, ఇక్కడ అంశం ఏమిటరా అంటే పాపరహితుడైనటువంటి ప్రతి వాడును కూడా పాపము నుండి విమోచించబడాలి. పాపం కలిగినటువంటి ప్రతి వాడు కూడా పాపం నుండి విమోచించబడాలి అంటే జరగవలసినటువంటి ప్రక్రియ ఏమిటరా అంటే ప్రతి మనుషుడు కూడా పాప విమోచనార్థమై దేవునితో సహవాసము కలిగినటువంటి వాడై ఉండాలి. ఎవరైతే పాప విమోచనార్థమై దేవుడై ఉన్నను మానవునిగా ఈ లోకానికి వేంచేసిన వాడై ఉండి మరణమును పొందినటువంటి వాడై పంచగాయములను అనుభవించినటువంటి వాడై మరణమును పొందినటువంటి వాడై ఉండి తిరిగి లేవనెత్తబడ్డాడు ఆయన దేవుడైనటువంటి వాడు. ఈ క్రమంలో మన దేశంలో యేసుక్రీస్తు వారు తప్పితే ఎవ్వరూ కూడా దేవుళ్ళుగా అంగీకరించబడడానికి వీలు లేదు. ప్రపంచంలో యేసుక్రీస్తు వారు తప్ప మరి ఎవరును కూడా దేవునికి అంగీకరించబడడానికి వీలు లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఆ రీతిగా ఈ లోకానికి వచ్చినటువంటి వారుగా లేరు. కానీ మన దేశంలో మనుషుల్ని దేవుళ్ళుగా మార్చేసినటువంటి విధానాన్ని మనం చూస్తాం. కనుక నేను ఆ విషయాల్లోనికి వెళ్ళదలచలేదు, కానీ ఒక్క పర్యాయం మనం ఆలోచన చేయడానికి మాత్రమే నేను దీన్ని చెప్తున్నాను. పౌలు గారు దాన్ని చెప్తూ ఏమంటున్నాడు ఇక్కడ ఈ భాగంలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే అందరూ కూడా చెడిపోయారు. పాపం వలన చెడిపోయి పాపం అనేటువంటి చెరలో ఉండడం ద్వారా పాపం అనేటువంటి చెర నుండి వారు విమోచించబడవలసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి మీరు విమోచించబడలేకపోతున్నారు. విమోచించబడడానికి మీదైనటువంటి విధానాలను ఎంచుకుని ముందుకు వెళ్తున్నారు. ఇది తప్పు అనే దోషారోపణ పౌలు గారు యూదుల మీదనేమి అలాగే గ్రీసు దేశం అనగా అన్యజనుల మీదనేమిని ఆయన ఆ దోషారోపణ చేస్తున్నారు. కనుక పిల్లలు గమనించండి, ప్రతివాని పాప విషయమై దోషారోపణ చేయబడేటువంటి పరిస్థితులు అవశ్యంగా ఏర్పడబోతున్నాయి అనేటువంటి దాన్ని జకరియా గ్రంథాల్లో మనం గమనించినప్పుడు కూడా భక్తులైన జకరియా ద్వారా కూడా సర్వోన్నతులకు దేవుడు మనకు తెలియపరుస్తాడు కదండి. అతడు కొరివి వంటి వాడ అగ్ని నుండి తీయబడినటువంటి కొరివి వంటి వాడై ఉండినను కూడా అక్కడ మనం గమనిస్తూ ఉండేటప్పుడు అక్కడ ఆ వాక్యంలో ఏమంటాడంటే జకరియా గ్రంథము 3వ అధ్యాయము, దయచేసి నేను చదువుతున్నాను వినండి. 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఈ మాటలు కనపడతాయి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలిచి ఉండుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడి ఉండుటయు అతడు నాకు కనుపరిచాను. సాతాను యెహోవా నిన్ను గర్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గర్దించును, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివలి ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రం ధరించిన వాడై దూత సముఖంలో నిలిచి ఉండగా అంటూ ఫిర్యాదీని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను చెప్పబోతున్నటువంటి విషయం అది.
ఫిర్యాదు చేస్తున్నాడు. అపవాది మన విషయమై ప్రతి నిత్యము కూడా దేవుని ఎదుట ఫిర్యాదు చేస్తున్నాడు. ప్రతి మానవుని ఎదుట వాడు ఫిర్యాదు చేస్తున్నాడు. కాబట్టి అక్కడి నుండి మనం తప్పించబడాలి అంటే శ్రేష్టముగు విమోచన మార్గాన్ని మనం ఎరగాలి. విమోచన మార్గంలోనికి మనం ప్రవేశించి దేవుని మహిమపరచవలసినటువంటి వారు. కాబట్టి అందుకని ఆయన ఏమన్నాడు ఇక్కడ ఆ వాక్య భాగాన్ని కొనసాగిస్తూ, అందరూ పాపమునకు లోనైనటువంటి వారై ఉన్నారు. భక్తుడైనటువంటి మోషే ద్వారా ఇవ్వబడేటువంటి ధర్మశాస్త్రమును బట్టి ఎవడును కూడా నీతిమంతుడు గాను పాప విమోచనార్థమగు జీవితంలోనికి రాజాలడు అనేటువంటి సత్యాన్ని పౌలు గారు తెలియచేస్తూ, పాప విమోచనార్థమై చేయబడుతున్నటువంటి క్రీస్తు రక్షణ కార్యాన్ని గురించి ఆయన చాలా స్పష్టంగా ఈ గ్రంథంలో వివరించడం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. అందుకని మొదటి 7 వచనాల్లో డ్యూయల్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి దాని గురించి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆ తర్వాత యూదులతో మాట్లాడాడు. 3వ అధ్యాయం 9వ వచనం వరకు కూడా యూదులతోనే మాట్లాడాడు. ఈ 9వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆయన చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తుండేటప్పుడు ఏ భేదం లేకుండా అందరూ కూడా పాపమునకు లోనైనటువంటి వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, పాత నిబంధన కాలాల్లో నుండి చెప్పబడినటువంటి కొన్ని విషయాలు, అంటే యూదులు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు కాబట్టి వారికి అర్థం అవ్వాలి అంటే ధర్మశాస్త్రాన్ని చూపిస్తూనే వారితో మాట్లాడాలి. కాబట్టి పౌలు గారు అక్కడ చాలా ఆత్మీయ జ్ఞానం గలవాడైంది. ఆ ధర్మశాస్త్ర సంబంధము కొటేషన్స్ని చాలా ఎక్కువగా ఈ గ్రంథంలో మనకు చూపిస్తూ ఉంటాడు. కనుక పిల్లలు మనం ఒకసారి గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు ఈ విషయాన్ని ధర్మశాస్త్రము ఏ రీతిగా మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఆయన కొన్ని విషయాలు మనతో మాట్లాడతాడు. ధర్మశాస్త్రము మోషే నుండి ఇవ్వబడింది, మోషే ద్వారా ఇవ్వబడింది. కాబట్టి ధర్మశాస్త్రానుసారులైనటువంటి వారు మోషేను అనుసరించినటువంటి వారే కానీ దేవుని యొక్క పరిపూర్ణతలో నిలిచినటువంటి వారు కాకపోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆయన ఈ విషయాన్ని తెలియచేస్తూ ఏమన్నాడటండి, పాత నిబంధనల్లో ఉన్నటువంటి గ్రంథాన్ని మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథంలోంచి ఒక విషయాన్ని చెప్తాడు. దయచేసి ఒకసారి కీర్తనల గ్రంథాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము మొదటి 3 వచనాన్ని మనం ఒకసారి గమనించగలిగినట్లయితే భక్తుడైనటువంటి దావీదు గారు ఈ విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము మొదటి 3 వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. దావీదే ఈ కీర్తన రాస్తున్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును లేడు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తుండేటప్పుడు పాత నిబంధన కాలాల్లో మరి దావీదుకు ధర్మశాస్త్రం తెలియదా? దావీదు ధర్మశాస్త్రానుసారుడుగా జీవించలేదా? దావీదు ధర్మశాస్త్రానుసారుడుగా జీవించుచూ ఉన్నప్పుడు సైతం కూడా తాను చేసినటువంటి ప్రతి విధము పాపమును బట్టి ప్రభువునందు భయము గలవాడండి, దానిని విమోచనార్థమై ఆ స్థితి నుండి అతడు విడిపింపబడు నిమిత్తమై పశ్చాత్తాపడి దేవునితో అతడు నిలిచినటువంటి వాడై ఉన్నాడు. గనుకనే దావీదుని గురించి ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే నా హృదయానుసారుడు అనేటువంటి సాక్ష్యం. అలాగే ఇశ్రాయేలు విషయమై ఆ సాక్ష్యాన్ని ఇవ్వగలిగాడా ప్రభువుకు దేవుడు అంటే? ఇవ్వలేకపోయాడు. కారణం ఏమిటంటే ఇశ్రాయేలుడు ఎక్కడ, యూదులు ఎక్కడ కూడా పశ్చాత్తాపడినటువంటి దాఖలాలు కనబడడం లేదు. ఒకళ్ళు పశ్చాత్తాపడినను మళ్ళా అవే తప్పిదాన్ని వారు చేస్తూ ఉండడం అనేటువంటి దాన్ని మనం గమనించాం. కానీ పాపం అనేటువంటిది ప్రతి వానికి సంప్రాప్తమవుచు ఉన్నది. ఆదాము ద్వారా పాపము ఏ రీతిగా సంప్రాప్తమవుచు ఉన్నదో ఆ రీతిగానే కడవరి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా పాప విమోచనము ప్రతి మానవునికి వాని ప్రమేయం లేకుండానే, వాని కష్టం లేకుండానే కలుగుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని గమనిస్తుండేటప్పుడు దావీదు గారు ఆ మాట చెప్పాడు. అలాగే యెషయా గ్రంథాన్ని మనం చూస్తూ ఉండేటప్పుడు యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి వినండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన
మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతనికి స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించు వాని గాను, మనుషులు చూడనలని వాని గాను ఉండెను. మనం అతన్ని అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయలేదు. ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు మేము తెలియజేసిన సమాచారాన్ని ఎవడు నమ్మాడు? మేము తెలియజేసిన సమాచారము విమోచనుడు దేవుని గురించి మేము చెప్తున్నాం. ఉగ్రత కలిగినటువంటి దేవుని కొరకు కాదు, విమోచించగలిగినటువంటి దేవుని విషయమే చెప్తున్నాం. అంటే క్రీస్తు యొక్క సంపూర్ణత ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడటం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. అలాగే భక్తుడైనటువంటి సొలొమోను కూడా తెలియజేస్తూ ఉంటాడు. సొలొమోను రాసిన గ్రంథాల్లో ప్రసంగి గ్రంథాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ప్రసంగి గ్రంథాల్లో 7వ అధ్యాయంలో 20వ వచనంలో భక్తుడైనటువంటి సొలొమోను ఈ మాట వ్రాస్తున్నాడు. ఏమంటే, ఆయన పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నేను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలకు లక్ష్య పెట్టకుము. ప్రధానంగా 20వ వచనాన్ని మనం చూద్దాం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు, పాపం చేయకుండా మేలు చేసేటువంటి నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. కాబట్టి దావీదు గారి యొక్క మాటను, సొలొమోను యొక్క మాటను, అలాగే ఇంకా ప్రవక్త అయినటువంటి వారు చెప్పినటువంటి మాటలు అన్నిటినీ కూడా పౌలు గారు ఇక్కడ దృష్టాంతంగా వారికి చూపిస్తున్నారు. వారు దాన్ని దృష్టాంతంగా వారు చూపిస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టించుచున్నటువంటి విధానం ప్రకారంగా దేవుని యొక్క సంపూర్ణత క్రీస్తు ద్వారా నెరవేర్చబడి ఉన్నది అనేటువంటి ఆలోచనలోనికి వారు రావాలనేటువంటిదే దేవుని పౌలు గారి యొక్క ఉద్దేశం. అందుకని ఏమని వ్రాయబడింది అన్నాడు? 10, 11 వచనాలు 12 వచనాలు మనం చూసినట్టయితే 10, 11, 12 వచనాలు ఈ మాట చెప్తున్నాడు. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకు వాడెవడునూ లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మానవారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. కనుక పిల్లలకి వాక్య భాగాల్ని మనం గమనించి చూస్తూ ఉండేటప్పుడు పౌలు గారు పాత నిబంధన కాలాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధము వాక్య భాగాల్ని వారికి కనపరుస్తున్నాడు. ఎందుకంటే అక్కడే ధర్మశాస్త్రంలో వారు ఒప్పుకున్నారు ఏంటంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. మరి అటువంటిప్పుడు యూదులారా, మీరు ఎందుకు నీతిమంతులుగా మీరు అనుకుంటున్నారు? మేమే జన్మతః మేము శ్రేష్ఠులమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మేము దేవుని బిడ్డలం కాబట్టి పాపంతో మాకు సంబంధం లేదు, మేము ఆచార ప్రకారంగా నిబంధన ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే సరిపోతుంది, మేము పరిశుద్ధులమే అనేటువంటి భావన మీకు ఎందుకు కలుగుతూ ఉంది? ఓ అన్యజనులారా, మీరు కూడా వివిధమైనటువంటి దేవతా భక్తి కలిగినటువంటి వారండి, సృష్టిని ఆరాధించవచ్చు, మీరెందుకు పాపమునకు పాపాన్ని మీరు కూర్చుకుంటూ ఉన్నారనేటువంటి విధానంలో పౌలు గారు అటు యూదులతో మాట్లాడుతున్నాడు, ఇటు అన్యజనుడితో కూడా మాట్లాడుతున్నాడు. కనుక వారు చేసినటువంటి పని ఏమిటరా అంటే వారు నీతి లేనటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి నీతి న్యాయాలు అనేటువంటి దాన్ని ఎంతగా మనం విసర్జించామనేటువంటి దాన్ని మన పవిత్ర దేశంలో మనం చూడగలం. భారతదేశానికి ఉన్నటువంటి మనం చెప్పుకునేటువంటి మరొక మాట ఏమిటంటే పవిత్ర భారతదేశము. దేనికి పవిత్ర భారతదేశం అంటున్నారు? పవిత్ర నదులు పారుతున్నాయి కాబట్టి పవిత్ర భారతదేశం, అంతేగాని మనుషులు పవిత్రంగా ఉన్నారని కాదు చెప్పేది మన వాళ్ళు. పవిత్రమైన నదులు పారుతున్నాయి. పవిత్రమైన నది, అపవిత్రమైన నది అనేటువంటిది ఉంటుందంటారా? ఒక ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. పవిత్రమైన నది నదే, నీరు నీరే. కలుషితమైన నీరు ఉండొచ్చు, మంచి నీరు ఉంటుంది, అంతేగాని నీటి వలన ఏమీ జరగదు. నీటి వలన పరిశుద్ధత ఎవ్వడికి రాదు. నీళ్లు కడుక్కోవడానికి ఉపయోగపడతాయి, మురికిని కడుక్కోవడానికి ఉపయోగపడతాయి. అలాగే దేవుని వాక్యం దగ్గరికి నీ వస్తే నీ పాపాన్ని కడుక్కోవడానికి దేవుని వాక్యం వినియోగించబడుతుంది. దేవునికి ఇస్తాం. అంచేతని ప్రియులారా గమనించండి, ఈ పుణ్యనదుల స్నానాల వలన ఏదో వస్తుందనేటువంటి ధోరణి మన సహోదరులకు ఉంటుంది, హిందూ సహోదరులకు ఉంటుంది.
అక్కడ కూడా చాలా మోసం జరిగినటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు కాలంలో గోదావరి పుష్కరాల్లో మనం చూసాం. రామారామి 37-38 మందిని చంపేశారు. పుణ్యనదుల్లో స్నానానికి వెళ్తూ ఉండేటప్పుడు అలా ఎందుకు చావాలి వాళ్ళు మరి? అంటే అది ఒక మోసపూరితమైనటువంటి క్రియ ద్వారా చంద్రబాబే ఆ కార్యాన్ని చేయించాడు అనేటువంటి విధానం బయటపడింది. కానీ అప్పట్లో ఆయన రాజరికంలో ఉన్నాడు కాబట్టి ఎవడు మాట్లాడడానికి వీలు లేకుండా తొక్కేశాడు. దాని క్రిందకి ఎవడైనా మాట్లాడితే వాడిని కూడా తొక్కేశాడు. ఇది వాస్తవంగా మనం వెలిగినటువంటి చరిత్ర. సరే, అది ప్రక్కన పెట్టండి. ఏ విధంగానూ కూడా మనుషునికి పాప విమోచనం కలగదు. కాబట్టే ప్రభువుకు దేవుడే ఒక నిబంధనను ఏర్పరిచాడు. ఎవడూను కూడా లేడు. ఇది గ్రహించాలి. మొదట ఎందుకు ఈ వచనాలు దేవుడు చెప్తున్నాడు రా అంటే, మొదట నేను పాపినై ఉన్నాను అనేటువంటి దాన్ని నీవైనా నేనైనా కానీ గ్రహించవలసినటువంటి వారమైనా. క్రైస్తవులం అయిపోయినంత నాన్న మనం పాపంలో లేమనడానికి కూడా అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. ఈ దినాన క్రైస్తవులు సైతం కూడా భయంకరమైనటువంటి పాపాన్ని చేసినటువంటి వారిగానే కనబడుతున్నారు. క్రైస్తవులుగా పిలువబడుతూ క్రైస్తవులు కానివారు, క్రైస్తవులుగా పిలువబడుతూ క్రైస్తవులు కానివారు. ఈ మాటను మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే పేరుకు క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ వారి నిజ జీవితాల్లో క్రీస్తును ప్రత్యక్షపరచలేని దౌర్భాగ్య స్థితి దినాన ఎంతమంది గుళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఒకసారి ప్రశ్న చేయండి. ఏదో ఆదివారం గుడికి వెళ్ళొచ్చేయడం, శుక్రవారం గుడికి వెళ్ళొచ్చేయడమే గొప్ప అని అనుకుంటున్నటువంటి వారి జీవితాలు ఎంతమంది జీవితాలు లేవు? ఎంతమంది దేవుని వాక్యానుగుణంగా జీవిస్తున్నామని అనండి, జీవించడానికి ప్రయత్నపడతాం. అందుకనే భక్తుడు ఇక్కడ ఆ మాట, పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి మాటను తెలుపుతున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు, యూదుల్లోనైనను అన్యజనుల్లోనైనను ధర్మాన్ని పాటించడం వలన రక్షణ కలుగదు. కాబట్టి వారి విషయంలో అవసరమైనది ఏంటంటే రక్షణ అవసరమై ఉన్నది. కాబట్టి వారు ఆ రక్షణ విషయంలో వారు ఆలోచన చేయవలసినటువంటి వారై ఉన్నారు. వారు ధర్మశాస్త్రానుసారులే కానీ విశ్వాస సంబంధులు గారు. ధర్మశాస్త్రానుసారులు విశ్వాస సంబంధులు గారు. అబ్రహాం గారు ధర్మశాస్త్రానుసారిగా ఉండడానికి మునిపే విశ్వాసిగా ఉన్నాడు అనేటువంటి దాన్ని 15వ అధ్యాయం ఆదికాండం 6వ వచనంలో మనం గమనిస్తాం. కనుక ప్రియులారా గమనించండి, ధర్మశాస్త్రానుసారముగా ఉన్నంత మాత్రమున ఏమాత్రమును పాపము నుండి మనం విడుదల పొందజాలము. కాబట్టి పౌలు గారు ఆ విషయాన్ని తెలియచేస్తూ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క రెఫరెన్సెస్ను కోట్ చేస్తూ వారితో మాట్లాడుతూ, ఎందుకంటే వారికి కొంచెం దైవ సంబంధము జ్ఞానం, క్రీస్తుని గురించిన జ్ఞానం కలగాలి. ఎందుకంటే వారు క్రీస్తును తృణీకరించుట ద్వారా, ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించడం ద్వారా పరిశుద్ధమైనటువంటి ఒక భ్రమలో వారు ఉంటున్నారు. కాబట్టి వారి వరకు చాలా స్పష్టంగా పౌలు గారు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసినటువంటి వారమైన, ఎందుకంటే మత సంబంధమైనటువంటి ఆచారాలని సంప్రదాయాల్ని పాటించడం వలన ధర్మశాస్త్ర నిబంధన క్రింద లేదా ఆజ్ఞ క్రింద ఉంచబడడం వలన విమోచన కలగదు. కానీ ఆ ఆజ్ఞ నుండి మనం బయటికి రావాల్సినటువంటి వారమైన, ఆజ్ఞ నుండి మనం బయటికి రావడం కొరకు మనం చేయవలసినటువంటి కార్యాల గురించి మనం యోచిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు వాటిని గురించి స్పష్టంగా తెలియచేస్తూ వాటి విషయాలు కొన్ని విషయాలు మనకు తెలియజేయాలి. మొట్టమొదటి ఏమిటంటే, మానవుడు తన చిత్తవృత్తి యందు సత్ప్రవర్తన లేనివానిగా ఉన్నాడు. అలాగే యూదుడు సత్ప్రవర్తన లేనివానిగా ఉన్నాడు. క్రైస్తవుడు సత్ప్రవర్తన లేనివానిగా ఉన్నాడు. అన్యుడు అంటారా ఎలాగా వాడికి సత్ప్రవర్తన ఉండదు. ఎందుకంటే అన్యజనుల గురించి వారు మాట్లాడతాడు. పౌలు గారే మాట్లాడుతూ ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్పేటువంటి ఒక మాట మనం గమనిస్తూ ఉండేటప్పుడు, వారు ఎన్నడూనూ కూడా క్రమము లేనటువంటి వారు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తారు కదండి. ఒకసారి నేను చదువుతున్నాను ఆ మాట, వినండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచు ఉన్నారు. అన్యజనుల గురించి పౌలు గారు చెప్పినటువంటి మాట.
ఆ కాలంలో ఉన్నటువంటి అన్యజనులు అదే విధంగా ఉన్నారు, ఈ కాలంలో ఉన్న అన్యజనులు కూడా అదే విధంగా ఉన్నారు. ఎలా ఉన్నటువంటి వారు? మొదట వారి గురించి చెప్పినాడు, వారు అందమైన మనస్సు గలవారు. అందుకని ఇప్పటికీ కూడా మన హిందూ సోదరుల ప్రార్థనలు మీరు ఎప్పుడైనా వింటే వినండి. దేవుడా, మేము చీకటిలో ఉన్నాము, వెలుగులోనికి నడిపించు. వెలుగులోనికి నడిపించే దేవుని దగ్గర రండిరా అని మనం చెప్తాం. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? దేవుడా, మేము చీకటిలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి నడిపించండి. ఒరే బాబు, వెలుగులో ఉన్నటువంటి వాళ్ళం మేము. రెండవది, వెలుగు క్రీస్తే. అందుకని ఆయన చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును నా యందు విశ్వసించగలిగిన వారై నా వలె నివసించగలిగిన వారైతే మీరు కూడా లోకమునకు వెలుగై ఉంటారు అంటూ ఒక చక్కని మాట చెప్పాడు. కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరుగై ఉండదు కదా, ఎవడును కూడా దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టడు కదా అనేటువంటి ఆ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తెలియజేశారు. అంధకారమైన మనస్సు కలిగినటువంటి వారిగా ఉన్నారు కాబట్టి దేవుని వనగా కలుగుతున్నటువంటి తేజస్సును వారు గ్రహింపకున్నారు. దేవుడెవరో తెలియక దేవుని గూర్చినటువంటి హృదయ వాంఛ వారు తీర్చుకోవడం కొరకు దేవుని వలె దేవునిగా మార్చుకుంటున్నటువంటి సృష్టాల్ని మనం చూస్తున్నాం. అందుచేతనే విగ్రహారాధన పాతకం అంటుంది హిందూ ధర్మమే. నేను చెప్తున్న మాట ఏం కాదు, ఇది హిందూ ధర్మమే అక్షరాలా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే విగ్రహారాధన మహాపాతకము, దాన్ని మించినటువంటి పాపం మరొకటి లేదు. బైబిల్ ఏం చెప్పిందంటే స్వలింగ సంపర్కము పాపము, దాన్ని మించినటువంటి పాపం లేదని మనం బోధించాం. వాళ్ళేమని బోధించారు? విగ్రహారాధనే పాపకం అనేటువంటిది విగ్రహారాధికులే బోధన చేస్తాం. మరి ఎంతమంది విగ్రహారాధికులు దానికి నమ్మగలుగుతున్నారు? చూడండి, రేపటి దినాన ఒక పండుగ మన సహోదరులందరూ ఆచరిస్తారు. ఏమిటి ఆ పండుగ అంటే గణేష్ పండుగ. గణేష్ పండుగ ఆచరిస్తూ ఉండేటప్పుడు వీధికి ఒక గణేష్ విగ్రహాన్ని వారు పెట్టి 10 దినాలు లేక 9 దినాలు ఆయనను ఆరాధన చేస్తారు. మంచిదే. మరి అలా ఆరాధన చేసేటప్పుడు సినిమా పాటలు వేసి, డ్యాన్సులు చేసి, గందరగోళాలు చేసి, విజుళ్ళు కొట్టి చాలా చాలా అభ్యంతరకర కార్యాలు వాళ్ళు చేస్తారు. చెయ్యొచ్చు అంటే వాళ్ళకి చెందుతుంది, చెయ్యొచ్చు. ఎందుకంటే మెజారిటీ పీపుల్ వాళ్ళే కాబట్టి వాళ్ళకి చెందుతుంది. అలాగే ఒక క్రైస్తవుడు చేస్తాడా అంటే క్రైస్తవుడు అలా చేయడు. క్రైస్తవునికి నిబంధన కలిగినటువంటి వాడు. నాకు ఒక నిబంధన ఉన్నది, నాకు ఒక పద్ధతి ఉంది, నాకు ఆ పద్ధతి ఉంది. ఆ పద్ధతిని నేను దేవుని దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, వాక్యము ద్వారా నేను నేర్చుకున్నాను. కాబట్టి ఆ పద్ధతిని నేను విడిచిపెట్టేసేసి నా ఇష్టానుసారంగా బ్రతకడం అనేటువంటిది నేను చేయను. అది నేర్చుకోవాలి దినాన ఏ వ్యక్తి అయినా కానీ. ఎందుకంటే అంధకారంలో ఉంటున్నటువంటి వారు, ఒరే బాబు అది అంధకారం నుంచి మీరు బయటికి రండి అని మనం ప్రబోధించినా కానీ మన మీద కోపపడడం, కొట్టడం, లేదంటే తిట్టడం, అవసరమైతే చంపడం అనేటువంటి పరిస్థితులు ప్రస్తుత కాలం ముందు నెరవేర్చబడుతున్నటువంటి దాన్ని మనం గమనించవలసినటువంటి. కాబట్టి చిత్తవృత్తి యందు మనుషుడు నీవైనా నేనైనా, నేనేం గొప్పని నేను చెప్పడం లేదు, నేను కూడా దేవుని చిత్తానుగుణంగా బ్రతకకపోతే నేను కూడా అటువంటి వాడినిగానే మిగిలిపోతాను. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తను తాను పరీక్షించుకోవాలి. ఎదుటివాడిని చూచి పరీక్షించుకోవడం కాదు, నన్ను నేను పరీక్షించుకోవాలి, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఎవరి మట్టుకు వారుగానే పరీక్షింపబడిన వారయుండి ఉత్తమమైన దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా వారు ఎరిగిన వారయుండి ప్రభువులో జీవించడం అనేటువంటి దాన్ని ప్రతి వ్యక్తి నేర్చుకోవలసినటువంటి. కాబట్టి మానవుడు చిత్తవృత్తి యందు సత్ప్రవర్తన లేనివానిగా ఉన్నాడు. కాబట్టి దావీదు గారు కూడా ఒక మాట చెప్తాడు. దావీదు రాసిన కీర్తనలు మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఆ కీర్తనలు మనం చూస్తే 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి వినండి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. వారి నోట యథార్థత లేదు అంటే ఈ యొక్క రెఫరెన్స్ కూడా పౌలు గారు వారి ముందు ఉంటుంది. ఎందుకంటే 12వ వచనంలో ఆయన అంటున్నాడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిమాలిన వారయ్యారు, మేలు చేయవాడు ఒకడును లేడు, ఒకడును లేడు. వారి గొంతుక తెరిచినటువంటి సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద విష సర్పమున్నది.
పెదవుల కింద విష సర్పం అన్నది. వారు చేసినట్టు పని ఏమిటిరా అంటే, అన్యజనులుగా దేవుని ఎరగినటువంటి వాడుగా నీవైనా నేనైనా కూడా చేసేటువంటి పని ఏమిటంటే త్రోవ తప్పిపోతున్నాం మొదటిది. రెండవదిగా మనం నోరు తెరిచామంటే అవినీతి సంబంధమైన అపవిత్రతే కనపడుతుంది, కానీ ఏమాత్రమును కూడా నీతి అనేటువంటిది కనబడడం లేదు అనేటువంటి సత్యాన్ని తెలియచేయడానికి వారి గొంతుక తెరిచినటువంటి సమాధి అనేటువంటి మాట చెప్తున్నాడు. 10వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం ఒకసారి గమనిస్తుండేటప్పుడు 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా భక్తుడైనటువంటి దావీదు గారు మరొక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. 10వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను, వినండి ఒకసారి. 7వ వచనం, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి, తామున్న పల్లెలయందలి మాటు చోటులలో పొంచియుందురు, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు, వారి కనులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచి చూచు. వాక్యాన్ని కూడా మనం గమనిస్తుంటేటప్పుడు వాటిని మనం వివరించుకోవడానికి సమయం సరిపోదు కనుక ఒకసారి మనం ఆ రెఫరెన్సెస్ చదువుకుని మనం వెళ్దాం. అంటే ఏ విధంగా చూస్తున్నా కూడా నీ జీవితంలోనైనా కానీ నా జీవితంలోనైనా సత్ప్రవర్తన ఉంటుందా లేదా అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒక వ్యక్తి సత్ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి అంటే ఖచ్చితంగా దైవ నిబంధనకు లోబడిన వాడై ఉండాలి. అనగా దేవుని యొక్క రక్షణార్థముకు జీవన క్రమంలోనికి రావాలి. మానవుడు దేవుని యొక్క రక్షణార్థముకు జీవన క్రమంలోనికి రావడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రభువైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని మానవునిగా ఈ లోకమునకు వేయించేసినటువంటి వాడై ఉన్నాడు. ఆయన కన్య గర్భము ద్వారా ఈ లోకాన్ని ఉద్భవించినటువంటి వాడే. ఆయన శిలువ మరణము పొంది పునరుద్ధరణుడై తన పరిశుద్ధ రక్తమును కార్చుట ద్వారా నిన్నును నన్నును కూడా విమోచించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు గమనించండి, లోకంలో ఎవరు కూడా నీతిమంతులు కాదు. చివరికి మరియ కూడా నీతిమంతురాలు కాదు, లేకపోతే మరియ కూడా సత్యవంతురాలు కాదు. ఆవిడ కూడా తరువాత మరి ఎంపిక చేయబడినటువంటి దినాలు వేరు తన జీవితాల్లో, ఆ తరువాత జీవితాన్ని మనం వేరుగా అనేటువంటి దాన్ని మనం ఎరిగినటువంటి వాడు. ఎందుకంటే ఎంపిక చేయబడి ప్రభు కొరకు ఆమె ప్రభు యొక్క రాకడ కొరకై, మొదటి రాకడ కొరకై ఆవిడ ప్రతిష్ఠించబడినప్పుడు నీతిమంతురాలు. ఆమె ఎందుకు నీతిమంతురాలుగా ఎంచబడింది అంటే అప్పటి దినాల్లో వారు ధర్మశాస్త్రానుసారంగా జీవించినటువంటి వారు, కానీ ఆమెకు కూడా రక్షణ కావాలి. కనుకనే ధర్మశాస్త్రానుసారంగా జీవించేటువంటి వారు ఎవరైనాను సరే ఖచ్చితంగా వారు రక్షింపబడవలసినటువంటి వారే. వారి పాప విమోచనార్థమై రక్షకుడును మహాదేవుడును మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు రావాల్సిందే కానీ మరి ఎవరి ద్వారా కూడా ఈ కార్యం సంపూర్ణం కాదు. కాబట్టి ఆ మాటను తెలియజేస్తున్నాడు. కాబట్టి రక్షణ యొక్క అవసరత చాలా స్పష్టంగా ప్రతి వారి జీవితాల్లో కూడా ఉంది. ఒకసారి లూకాసు సువార్తను మనం చదువుకొని ముందుకు వెళ్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 46-47 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి ఒకసారి వినండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 46-47 వచనాలలో ఈ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు. మరియు అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తులకు దేవుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు, ఆయన నామము పరిశుద్ధమవును. ఆ వచనాన్ని మనం గమనిస్తుంటే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఆత్మ రక్షకుడైనటువంటి దేవుని యందు అంటే ఆవిడకు కూడా రక్షకుడు కావాలి. యేసుక్రీస్తును జన్మనిచ్చినంత మాత్రాన తాను తన పాపం నుండి విమోచించబడినదా అంటే, ఒకవేళ పాపం నుండి ఆవిడ విమోచించబడింది అయిపోతే ఇక్కడ నేను నాకు రక్షకుడు కావాలనేటువంటి మాటను ఆవిడ ఉద్ఘాటించేది కాదు. కనుక తన ప్రార్థనలో ఆవిడ మరియమ్మ గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నా ప్రాణం ప్రభువును కనపరుస్తుంది. ఇంకేమన్నదంటండి, దాసురాన్ని ఆయన కటాక్షించాడు. 3:48 వచ్చిన నా ఆత్మ నా రక్షకుడైన
దేవుని యందు అంటే తనకు కూడా రక్షకుడు కావాలి. లోకంలో ఉన్నటువంటి వాడి ఎవరికైనా కూడా రక్షకుడు కావాలి. ఇక్కడ జాతి మత కుల భేదాలు ఏమీ కూడా లేవు. కనుకనే భక్తుడైనటువంటి పౌలు గారు ఆ విషయాన్ని తెలియచేయడానికి దీన్ని ఎంచుకున్నాడు. రెండోగా ఇంకేమన్నాడు, ఎవరినూ దేవుని కొరకు ఎదురు చూచున్నటువంటి వారు కాదు ఈ రోజుల్లో. ఎవడికి వాడు బ్రతకడానికే ఆలోచనలు కలిగినటువంటి వారిగా ఉన్నారు. అలాగే ఎన్నడూనూ కూడా మనుషుడు దేవుని కొరకు ఎదురు చూచినటువంటి దాఖలాలు బహు తక్కువగా కనపడతాయి. దేవుడే మానవుని కొరకు ఎదురు చూచినటువంటి వాడై కదండి. ఆది కాండాల్లో మనం బాబెల్ ఆ అనుభవాన్ని చూచినప్పుడు, బాబెల్ అనుభవంలో వారు క్రియలు చెడ్డమైనను కూడా దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశాల్లో వారు ఏం చేశారంటే ఒక పెద్ద కోటను వారు కట్టడం ప్రారంభించారు. వారి యొక్క దుష్ట ఆలోచనను దేవుడు ఎరిగినటువంటి వాడైనాడు కనుక అక్కడ భాషలను ఏర్పరిచి తికమకను కలుగు చేసి ఒకరికొకరి యొక్క మాట అర్థం కాకపోవడం వల్ల అక్కడి నుంచి వారు విస్తరించేటువంటి పరిస్థితులు ఏర్పరిచాడు. ఈ దినం కూడా ఏదో విధంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలనే ప్రయత్నాలు మాత్రం ఉంటున్నాయి కానీ దేవుని ఆలోచన సరళిలోనికి వచ్చి ఆయన నిబంధన ప్రకారంగా జీవించడం ద్వారా ఆయనతో పాటు నివసించాలనేటువంటి ఆలోచనలు చాలామంది జీవితాల్లో తక్కువగా ఉంటున్నాయి. కాబట్టి పౌలు గారు దీన్ని ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మానవుడు దేవుని కొరకు ఎదురు చూడడం లేదు. మరి దేని కొరకు అంటే ఐక్య సంబంధమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నాడు. సంఘంలో చాలామంది ప్రార్థనలు చూడండి, సార్వత్రిక సంఘంలో చాలామంది ప్రార్థనలు దేని కొరకు ఉంటాయంటే భూ సంబంధమైన వాటి కొరకే ఉంటాయి. కడుపు నొప్పి వస్తే ప్రార్థన కావాలి, ఒంటి నొప్పి వస్తే ప్రార్థన కావాలి, ఇల్లు లేకపోతే ప్రార్థన కావాలి, వెంటనే ప్రభువుని అడిగేయాలి, పాస్టర్ గారు రికమెండ్ చేసేయాలి, దేవుడు వాటిని వాళ్ళకి ఇచ్చేయాలి. అంతవరకే అదే చూస్తున్నాం. కానీ ఆత్మ సంబంధమైన పరిపూర్ణతలో పాపం నుండి విమోచించబడిన వారమై దినదినము దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమందు కట్టబడేటువంటి యోగ్యత కొరకు ఈ దినాన్ని ఎంతమంది సంఘంలో చూస్తున్నారు? అన్యజనులు వదిలిపెట్టేయండి, సంఘంలో ఉన్నటువంటి వారు ఎంతమందిని చూస్తున్నాం? ఎంతమంది సేవకులు దాని కొరకు ప్రోత్సహిస్తున్నారు సంఘాన్ని? అక్కడికి నేనే పెద్దవాడిని అనేటువంటి బిల్డప్ నేను ఇవ్వాలని చూసుకుంటున్నాను. నా దగ్గరికి ఎవడొస్తే వాడిని తృణీకరించకుండా ఎలా ఉన్నా పర్వాలేదు రామ, నేను ప్రార్థన చేస్తే సరిపోతుంది, నేను ప్రార్థన చేస్తే నీకు అన్ని క్షేమంగా ఉంటాయనేటువంటి భావనల్లో మనం ప్రార్థనలు చేస్తున్నాం. కానీ అమ్మా నేను చేయడం కాదు, నీ మట్టుకు నువ్వే ప్రార్థన చేసుకో, మోకరించి ప్రార్థన చేయి, ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు, తర్వాత నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పేటువంటి సేవకులు ఎంతమంది ఉంటున్నారు? చాలామంది సేవకులు అలా ఉండడం లేదు. ఎందుకంటే వాళ్ళే ప్రార్థన చేసేసుకుంటే ఇంక మనం ఎందుకండి? ఇంక వాళ్ళే ప్రార్థన చేసేసుకుంటే సంఘం ఎక్కడ ఉంటుందండి? ఇంక మన బతుకులు ఎలాగండి, మనం ఎలాగండి, మనకు వచ్చేది ఏమైపోద్దండి, మనకి ఇవ్వదు కదండి, ఆడే స్వస్థపడిపోయి వెళ్ళిపోతే ఇంకేంటండి అనేటువంటి భావనలు చాలామంది జీవితాల్లో కనబడుతున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే ఎదుటి వ్యక్తి జీవితంలో విశ్వాస విషయాల్లో వాడు ఎదగవలసినటువంటి వాడు, ఎదిగింప చేయవలసినటువంటి బాధ్యత సేవకునిగా నీ మీద నా మీద ఉంది. వాడు ఎదగలేకపోతున్నాడా? ప్రభు ఎవరిని లెక్క అడుగుతాడు? సేవకునిగా నన్ను అడుగుతాడు. సంఘంలో చేర్చబడినటువంటి వారు ఆత్మ సంబంధంగా ఎదగకపోతే దేవుడు ఎవరిని దోషిగా నిలవబెడతాడు అంటే సేవకుడిని నిలవబెడతాడు, నన్ను నిలవబెడతాడు. అందుకనే వాక్యంగానే సేవకుడు ప్రకటించాలి, మిగతా వాటి విషయాలు దృష్టి ఉంచకూడదు. దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడం కొరకు యోచన చేయాలి. కలిగిన దానితో తృప్తి కలిగినటువంటి వాడు ఉండే బ్రతకడం నేర్చుకోవాలి. కానీ వేరే విధానాల్లోకి వాడు వెళ్ళడానికి ఎంతమంది మీ దినాన్ని మనం గ్రహించగలుగుతున్నాం? కాబట్టి పౌలు గారు ఆ విషయాన్ని తెలియచేస్తే గొంతుగా వారి ఒక మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. వారి యొక్క సమాధి అనేటువంటిది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామంటే వాడు చనిపోయిన తర్వాత సమాధిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దాన్ని కొనసాగిస్తూ పౌలు గారు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఆయన మరికొన్ని దృక్పథాలని మనకు చూపిస్తున్నాడు. ఏమిటంటే యెషయా గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు, అలాగే ఆది కాండాన్ని కూడా మనం గమనిస్తూ ఉండేటప్పుడు, ఆది కాండంలో పిల్లల వారి మాట గురించి ఒక మాట మనం వింటూ ఉంటాం. 3వ అధ్యాయంలో ప్రభు అయిన దేవుడు ఆదాము గారిని దర్శించినటువంటి సన్నివేశం అది. ఆదాము గారిని దర్శించినప్పుడు, ఆదామా అని పిలిచినప్పుడు ఆదాము ఇచ్చినటువంటి సమాధానం 3వ అధ్యాయం 9వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక
భయపడి దాక్కొంటిన నేను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలియజేసిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఏగా నేను తింటిన నేను. పిల్లలు ఇక్కడ వాక్యాన్ని గమనిస్తుండేటప్పుడు ప్రధానంగా 9వ వచనంలో దేవుడు ఆదామును పిలిచినప్పుడు ఆదాము మాట్లాడవలసినటువంటి మాట ఏమిటంటే, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. ఆయన పిలవకుండానే ఆయన దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నుండి దేవుని వెతకడం అనేటువంటి దాన్ని మానవుడు మానేసేసాడు. అంతకు మునుపు దేవుని వెతుకుతుండేటువంటి వాడు. అంటే ఈ దినాన నీవైనా నేనైనా దేవుణ్ణి వెతకడం కొరకు ఆటంకంగా వచ్చేది ఏమిటంటే పాపం. కాబట్టి పాపం కలిగినటువంటి మనం దేవుని వెతికినా కూడా దొరకడం కష్టం. కాబట్టి ఆ ఆశ తీర్చుకోవడానికే వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకుంటున్నాం. కానీ ప్రభువు వారు చెప్తున్నటువంటిది ఏమిటంటే, ఆ ఆశ తీర్చుట కొరకు నేనే నీ యొద్దకు వచ్చాను. ఎలా? నిన్ను ప్రేమించుట ద్వారా. యోహాను 3:16 అదే మాట చెప్పాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లుగా క్రీస్తును మనకు అనుగ్రహించినటువంటి వాడై ఉన్నాడు. తన కుమారుని మనకు అనుగ్రహించినటువంటి వాడై ఉన్నాడు. ఎవరు కుమారుని యందు విశ్వసించు వారై ఉన్నారు వారు నశింపక నిత్య జీవం పొందినట్లు మనకు ఆయన అనుగ్రహించబడ్డాడు. ఇది వాస్తవమైన వాక్యం. కాబట్టి ఎవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగినటువంటి వారు అవుతున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగిన, దేవుని వెతుకుతూ ఆయన దగ్గర రాగలిగినటువంటి వారు అవుతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారి విషయాన్ని చాలా స్పష్టంగా ఎరిగినటువంటి వాడైనాడు. రెండవదిగా అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు రోమీల యొక్క దృక్పథాన్ని, రోముల యొక్క ఆలోచనను, వారి యొక్క జీవన క్రమాన్ని కూడా పరిపూర్ణంగా ఎరిగినటువంటి వాడు కనుకనే ఈ విషయాన్ని ఆయన చెప్తూ 14వ వచనంలో ఏమంటున్నాడు ఆయన, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది అనేటువంటి మాట చెప్పాడు. వారి నోటి నిండా ఉన్నటువంటిది ఏమిటంటే శపించడం. కాబట్టి వారు పరిశుద్ధత లేని వారిగా నివసించుతూ ఉండడం అనేటువంటి దాన్ని ప్రియులారా మనం చాలా స్పష్టంగా గమనించాలి. అంచేతనే మనలో పరిశుద్ధత కలుగు నిమిత్తమై పరిశుద్ధుడగు దేవుడు మనను ఆయన విమోచించుచున్నటువంటి వాడై ఉన్నాడు. ఏ రీతిగా తన యొక్క రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన యందు విశ్వసించుట ద్వారాను, రెండవదిగా ఆయన నామమును బట్టి ఆయనను మహిమపరచుట ద్వారాను, ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను వరమును మనము పొందుట ద్వారాను ప్రభువును మనము గణపరచడానికి దేవుడి యోగ్యత కలిగి చేస్తాడు. యోహాను భక్తుడి యెషయా గారు కూడా ఒక చక్కని మాట చెప్తున్నాడు. 1వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 1వ అధ్యాయంలో 18వ వచనం ఇలా అంటున్నాడు, యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవినైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లబగును. నా మాట మీరు సమ్మతించి నా మాట విని ఎలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను పూజించుతురు. మాట సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాల్గొందురు. ఎందుకు చెప్తున్నాడంటే, మానవుని యొక్క జీవనము పాపంతో నిండింది కాబట్టి అతడు పాపం నుండి విడుదల పొందడానికి దేవుని మాటకు సమ్మతించాలి. ఎప్పుడైతే సమ్మతించగలుగుతామో అప్పుడు తృప్తికరము జీవితాన్ని ప్రభువు దేవుడు నీకు ఇస్తాడు. అది ఇహ పరములలో కూడా ఉంటున్నది అనేటువంటి దాన్ని కూడా మనం గ్రహించవలసినటువంటి వారమైన. అలాగే మరొక వాక్యాన్ని కూడా పౌలు గారు తెలియచేస్తూ 55వ అధ్యాయంలో కూడా ఒక మాటను ఆయన తెలియపరుస్తున్నాడు. 55వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట 1వ వచనంలో, దప్పిగొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేకపోయినా కానీ రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. కొనుడి అంటే తీసుకొనుడి. ఆహారము కాని దాని ఎలా మీరు రూకలిచ్చేద్దరు. సంతృష్టి కలుగచేయని దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు వ్యయపరిచేద్దరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఇది దేవుని మాట వినటం ద్వారా జరుగుతున్నది. కానీ చాలామంది దేవుని మాట విననొల్లని వారిగా ఉంటూ ఏం చేస్తున్నారండి, దేవునినే
తిరుగుబాటు చేస్తూ ఇతరులను శపించి పగబట్టుకుంటూ నివసించేటువంటి వారుగా ఉంటున్నారు అనేటువంటి రెండవ విషయాన్ని పౌలు గారు అక్కడ తెలియజేస్తాం. మూడవదిగా మనం గమనిస్తూ ఉండేటప్పుడు మానవుని యొక్క జీవన స్థితులలో ఆయన మూడుగా చెప్పేది ఏంటంటే మానవుడు నీతి మార్గం నుండి పూర్ణంగా తొలగిపోయినటువంటి వారిగా ఉన్నాడు. ఏదంటే పూర్వదినాల్లోనంట మన దేశంలో మన వాళ్ళు చెప్తారు, పూర్వదినంలో న్యాయం 4 కాళ్ళు నడిచేది, ఇప్పుడు ఒక్క కాలు మీద కూడా నడవడం లేదు అనేటువంటి ఒక మాట చెప్తా ఉంటారు. 4 కాళ్ళ మీద ఏది నడుస్తుంది అనేది వాళ్ళ పాపం అర్థం కాదు. ఎందుకు మరి ఆ సామెత పుట్టిందో నాకు తెలియదు. కానీ 4 కాళ్ళ మీద నడిచేది పశువు కదా, ఓకే, దాన్ని విడిచిపెట్టండి. కానీ న్యాయం అనేటువంటిది, నిబంధన అనేటువంటిది దినాన్న ఏ మనుషునికి కూడా లేకపోవడం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం కదండి. ఆఖరికి ఉన్నవాడికి లేదు, లేనివాడికి లేదు. ఇంకా ఒక విధంగా చూస్తూ ఉంటే ఉన్నవాడి కంటే లేనివాడే న్యాయబద్ధంగా బ్రతుకుతూ ఉండడం అనేటి దాన్ని ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం. ఉన్నవాడు ఇంకా అన్యాయకరమైన జీవన క్రమంలో దిగజారిపోతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక ఆఫీసర్ని పట్టుకున్నారు, 1,20,00,000 రూపాయల లంచం తీసుకుంటూ వాడిని పట్టుకున్నారు కదండి. వాడు ఫోటో అక్కడ పెట్టాలనేటువంటి మాట మీద ఎంతమంది ఓటు చేస్తారు అనేటువంటి ఆలోచన మనం ముందు పెట్టారు. అవినీతి పడినటువంటి ఇటువంటి వాళ్ళ ఫోటోలు మనం సెంటర్స్లో పెట్టి వీడు అవినీతి పరుడు అనేటువంటి దాన్ని గుర్తు చేస్తే మంచిది అనేటువంటిది. కానీ అలా చేయడం వలన వాడు అవినీతి నుంచి బయటకు వచ్చేస్తాడంటే రాడండి. ఒకళ్ళు నిజంగా అటువంటి ఫోటో పెట్టామంటే రేపు పొద్దున్న వాడిని మీరు కించపరుస్తున్నారు, వాడిని మీరు హింసిస్తున్నారు అని మానవ సంఘాలన్నీ బయటకు వచ్చేస్తాయి. వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, చేశాడు అంటే వాడినే సపోర్ట్ చేసే పరిస్థితులు కూడా మనమే ఇస్తాం. మళ్ళీ మనమే కాదంటాం, మనమే అంటే ఖచ్చితంగా మానవుని యొక్క జీవితంలో వాని యొక్క ప్రవర్తన విషయంలో, తన దైనందిన జీవితంలో, తన చిత్తవృత్తిలో చాలా స్పష్టమైనటువంటి మార్పు తేగలిగింది ఏదంటే దేవుని వాక్యం. ఆచారం కాదు, సిద్ధాంతాలు కాదు. ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క వాక్యమునకు తాను అర్పించుకొనగలిగినటువంటి వాడు అవుతున్నాడు, అప్పుడే ఈ కార్యం నెరవేర్చు. నాలుగవదిగా ఆయన తన ఉద్దేశాన్ని ఎలా బయలుపరచాలంటే ఎవరైనాను అందరూ కూడా వ్యర్థులైపోయారు, పాపం అనేటువంటి ఆ యొక్క స్థితి యందు వారు నిలిచున్నారు కనుక పాపము చేత వారు గాయము చేయబడినటువంటి వారు అంటే అవి కట్టబడినటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు అనేటువంటి దాన్ని కూడా చెప్తారు. దాని గురించి యెషయా గ్రంథాల్లో కూడా మాట ఆయన తెలియచేసారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం అనుకుంటా ఆ విషయం మనకి తెలియచేయబడుతుంటుంది. 1వ అధ్యాయము మేబీ 6th verse. యెషయా గ్రంథం 1వ అధ్యాయము మనం ఒకసారి చూద్దాం. 6వ వచనం అన్నాడు, అరికాలు మొదలుకొని తల వరకును స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు అనేటువంటి మాట. అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకును చేయబడినటువంటి గాయాలు దేని వలన చేయబడ్డాయి అంటే మానవుడు దేవుని విసర్జించి పాపమును బట్టి నివసించుట ద్వారానే అవి చేయబడినవి. అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా అవి ఏర్పడ్డాయి. దేవునికి లోబడకపోవడం వలన అవి ఏర్పడ్డాయటువంటి దాని పౌలు గారు అక్కడ తెలియచేయడానికి ఆ వచనాన్ని కూడా మన ముందు ఉంచుతున్నారు కదండి. 15వ వచనం మనం చదువుతాం. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచూ ఉన్నవి. అంటే నరహత్య చేయడం అనేటువంటిది కూడా మానవునికి చాలా ఇష్టమైనటువంటి వృత్తి అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తారు. కాబట్టి పిల్లలు గమనించండి, వాడిని కత్తితో పొడిచి చంపడమే నరహత్య కాదు, వాడి ద్రోహి అని పిలవడం కూడా ఆ స్థితిలోనికే వస్తుందనేటువంటి దాన్ని ప్రభు మనకు తెలియపరిచాడు. కనుక దాని విషయమై ప్రియులారా మనం చాలా జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండి దేవుని పరిపూర్ణ చిత్తం మన పట్ల ఏమైతే ఉన్నదో దాన్ని గ్రహిస్తూ మన నోటి విషయమై జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే పౌలు గారు మరొక చోట తెలియజేస్తూ యాకోబుకు రాస్తూ ఆయన ఈ మాట చెప్తుంటాడు. యాకోబు పత్రికను మనం ఒకసారి గమనించినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రికను మనం గమనించినట్లయితే దయచేసి యాకోబు గారు చెప్పేటువంటి మాట 1వ అధ్యాయంలో 26వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకుని ఎడల ఆ భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెము పెట్టుకోవడం అనేటువంటి నోరు అంటే
మానవుని యొక్క జీవితాన్ని సమూలంగా నాశనం చేసేది నోటిలో ఉన్నటువంటి అవయవమే. దాన్ని కూడా ఆయన చెప్తాడు. బహుశా 3వ అధ్యాయం అనుకుంటా కదండి. 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 3వ అధ్యాయంలో ఆ విషయాన్ని కూడా 6వ వచనంలో ఆయన చెప్తున్నాడు. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకును మాలిన్యము కలుగ చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచున్నది, అది నరకము చేత చిచ్చు పెట్టుచున్నది. కాబట్టి నాలుకను సాధు చేయగలిగినటువంటి నరుడు ఎవడును కూడా లేడు అనేటువంటిది మనం ఒక నానుడి కూడా వింటున్నాం. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ వచనాల్లో పౌలు గారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే ఒకే ఒక విషయాన్ని స్థిరపరచడానికి. ఏమిటంటే అందరూ పాపం చేశాం. అక్కడ యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, అన్యుడని కానీ, క్రైస్తవుడని కానీ, మరొకటని కానీ, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, దాసుడని కానీ, దాసి అని కానీ ఏ భేదం కూడా లేదు. అందరూ పాపం చేశాము. పాపం చేసి ఏం చేసామటండి, ప్రతివాడు కూడా తన యొక్క త్రోవను తప్పిపోయారు. ప్రతివాడు కూడా తన ఇష్టం వచ్చినటువంటి విధంగా తన గొంతు తెరుస్తూ ఉన్నారు. ప్రతివారు కూడా రక్తం చిందించడానికి పరిగెడుతున్నారు. ప్రతివాడు కూడా కష్టాన్ని, నష్టాన్ని, శాపాన్ని ఆ మార్గాల్లో నివసిస్తున్నారు. శాంతి మార్గం వారికి తెలియకుండా ఉంటుంది. వారి కన్నుల ఎదుట దేవునికి భయం ఏమాత్రం కూడా లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా 10వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా పౌలు గారు చాలా స్పష్టపరుస్తున్నారు. కనుక ఇప్పుడు గమనించండి, దేవుని యొక్క కృపయందు మనము ఆ స్థితి నుండి విమోచించబడడానికి మనల్ని ప్రభు ఏర్పరచుకున్నాడు. కనుక 3వదిగా ఆయన చెప్పేటువంటిది ఏమిటంటే మానవుడు తన శీలాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎలాగంటే నరహంతుడుగా మారడం ఒకటి, అబద్ధాలు చెప్తూ ఉండడం ఒకటి, నష్టాల్లో పడిపోవడం ఒకటి, చేయబడ్డ గాయాల నుంచి బయటకు రాలేకపోవడం ఒకటి, అనేకమైన కారణాన్ని బట్టి కూడా మానవుడు ఆ రీతిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు గమనించండి, ధర్మశాస్త్ర ప్రకారంగా ఇప్పుడు ఈ కార్యాలు చేయడం ద్వారా ఎవడునూ కూడా పాప విమోచనం జరగదనేటువంటి దృక్పథాన్ని పౌలు గారు తెలియచేస్తూ చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి ధర్మశాస్త్రం అంటే ఏమిటి? సీనాయి కొండ దగ్గర మోషేకి ఇవ్వబడ్డటువంటి ధర్మశాస్త్రాన్ని గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆ 10 ఆజ్ఞల యొక్క సారాన్ని అనుసరించుచు మానవుడు జీవించాలి. 10 ఆజ్ఞల సారాన్ని అనుసరించేటువంటి మానవుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు అనేటువంటి దాన్ని గ్రహించాడు. కాబట్టి అనేక సందర్భాల్లో వాళ్ళని హెచ్చరించినా, వారికి బుద్ధి చెప్పినా, వారికి అవకాశాన్ని కలుగజేసినా కూడా ఆ స్థితి నుండి వారు ఎన్నడూ కూడా బయటికి రాజాలకపోయారు. కాబట్టి దేవుడే ఒక ప్రణాళిక ప్రకారంగా మానవులను విమోచించడానికి ఆయనే మానవునిగా ఈ లోకానికి వేయం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి భక్తుడైనటువంటి పౌలు గారు ఈ 19-20 వచనాలు అంటారు, ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ధర్మశాస్త్రం ఎవరికి చెప్తుంది? ధర్మశాస్త్రమునకు ఎవరు లోనై ఉన్నారో వారికి చెప్తుంది. ఎవరు ధర్మశాస్త్రానికి లోనై ఉన్నటువంటి వారు అంటే పాత నిబంధన కాలాల్లో మోషే కాలం, అబ్రహాం కాలం నుండి మరి క్రీస్తు కాలము వరకు ఉన్నటువంటి వారి మధ్యలో ఉన్నటువంటి వారందరూ కూడా ధర్మశాస్త్రముకు లోనై ఉన్నటువంటి వారే. ధర్మశాస్త్రం ఏ కార్యాన్ని జరిగించలేకపోయింది. ధర్మశాస్త్రం అనగానే 10 ఆజ్ఞలు అనేటువంటి దాన్ని ప్రధానంగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఆ 10 ఆజ్ఞల సార ప్రకారంగా ఎవరైతే జీవించలేకపోతున్నారో లోనైనటువంటి వారితో మనం ధర్మశాస్త్రం ఏమేమి చెప్తుంది? ధర్మశాస్త్రాన్ని మీరు నెరవేర్చలేకపోవడం వలన పాపంలోనే మీరు ఉంటున్నారు. కాబట్టి మీరు అతిశయించవలసిన పని ఏమాత్రం కూడా లేదు. దీనివలన ధర్మశాస్త్రమును మీరుట వలన ప్రతి వానికి లోకంలో ఉన్నటువంటి సర్వ మానవులకు కూడా శిక్ష ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆ శిక్ష నుండి మీరు తప్పించబడడం అనేటువంటి విధానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అనే ధోరణిలో పౌలు గారు ఇక్కడ రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు. 20వ వచనాన్ని మనం గమనిస్తుంటే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మూలముగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతునిగా తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపము ఎట్టిదో తెలియచేయబడుతున్నది.
ధర్మశాస్త్రం వల్ల తెలిసేది ఏమిటంటే ఒకటే ఒక విషయం తెలుస్తుంది, పాపం అంటే ఏంటో తెలుస్తుంది. పాపాన్ని నీవు విసర్జించాలి. పాపాన్ని విసర్జించాలి అంటే మానవ ప్రయత్నం ద్వారా, ఏ ప్రయత్నం ద్వారా కూడా పాపమును విసర్జించేటువంటి పరిస్థితులు కలగవు. కాబట్టి ఏం చేయాలట, ప్రతి మనుషుడు పాపీయన ప్రకారంగా వాడు పాపం నుండి బయటికి రావాలి అంటే తనను తాను తగ్గించుకుని దేవునికి అప్పగించబడాలి. దేవుని చిత్తానికి వాడు ఎప్పుడైతే అప్పగించబడతాడో, వాడు దేవుని చిత్తానికి అప్పగించబడుతూ ఉండేటప్పుడు తన నిజస్థితి ఏదై ఉన్నదో దాన్ని గ్రహించాలి. యూదులు ఇంకా కూడా తమ నిజస్థితిని గ్రహించలేకపోతున్నారు. వాస్తవానికి వారు గొప్ప వంశం వారే కాదనడానికి వీల్లేదు. వారు పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి వారే నిరూపించబడింది. వారే ధర్మశాస్త్రం కలిగినటువంటి వారు, అది కూడా మనం ఎరిగినటువంటి వారమే. కానీ వారు ఇంకనూ కూడా హృదయ కాఠిన్యతను బట్టి అవిశ్వాసులుగా ఉండుట ద్వారా రక్షణ కార్యంలోనికి ఈనాటి వరకు కూడా వారు ప్రవేశించలేకపోయారు. కొందరైతే ప్రవేశించారు కానీ అందరూ ప్రవేశించలేకపోయారు. కాబట్టి ఒక అన్యుడమైనటువంటి నీకును నాకును దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మన పితరుల కాలంలో నుండి కూడా అన్యత్వం నుంచి మనం బయటికి రావడానికి, లేకపోతే ఇప్పటి కాలంలో మరికొంతమంది విశ్వసించడం ద్వారా అన్యత్వం నుంచి బయటికి వచ్చి ప్రతి విగ్రహాన్ని విడిచిపెట్టి సజీవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభుత్వ వారు సహవాసం కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక పిల్లలు గమనించండి, ఈ స్థితిని నీవు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం కొరకు ప్రభువైన దేవుడు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పాడు. ఏ స్థితిని అర్థం చేసుకోవాలి? శాస్త్రులు పరిసయ్యులు వారి స్థితిని అర్థం చేసుకోవాలి. అనగా యూదులైనటువంటి వారు, అన్యజనులైనటువంటి వారు ఈ దినాన వారి స్థితిని అర్థం చేసుకోవాలి. నీకంటూ ఒక ధర్మశాస్త్రం ఉంటే ఉండుగాక, కానీ ఆ ధర్మశాస్త్రం నీ పాపాన్ని ఏమాత్రము కూడా తీసివేయజాలదు అనేటువంటి సత్యాన్ని నీవు గ్రహించాలి. అంటే నీవు తగ్గించుకుని దేవుని దగ్గరికి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకాసు వార్తలో ఒక చక్కని ఉపమానాన్ని చెప్తారు. లోకాసు వార్త మనం ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయము, లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని తెలియజేశారు. 9వ వచనం ఆయన అంటున్నాడు, తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాడు. మేమే నీతిమంతులం. ఈ దినాన ఈ వ్యవస్థ చాలా చోట్ల కనపడుతుంది. చాలా సంఘాల్లో మనం దీన్ని చూస్తున్నాం. మేమే నీతిమంతులం, మేమే పరిశుద్ధులం. భాష మాట్లాడుతున్నాం కదా అందుకే మేమే పరిశుద్ధులం. లేకపోతే కానుకలు ఇస్తున్నాం కదా మేమే పరిశుద్ధులం. లేకపోతే గుడికి వస్తున్నాం కదా మేమే పరిశుద్ధులం. లేకపోతే మా యొక్క సంఘ చరిత్ర నీకు తెలుసా? 500 సంవత్సరాలు ఉంది. మా సంఘ చరిత్ర 100 సంవత్సరాలు ఉంది. మా సంఘం స్థాపించి 50 సంవత్సరాలు అయింది. కాబట్టి మా సంఘం చాలా బలమైన సంఘం. మా సంఘంలో చేరితేనే పరిశుద్ధపరచబడతారు. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని, నా దగ్గరికి వస్తేనే మీరు పరిశుద్ధపరచబడతారు అనే విధానాలు ఈ దినాన చాలా మంది బోధిస్తున్నారు. అందుకని ప్రభువైన దేవుడు అన్నాడు, తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించేటువంటి వారి కొరకు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన ఉపమానం చెప్పాడు. ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు ధర్మశాస్త్రానుసారము జీవితం కలిగినటువంటి వాడు. వాడేమంటున్నాడు? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లే కాక చివరికి ఈ సుంకరి వల్ల కూడా కాక ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారం నాకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతును చెల్లించుచూ ఉన్నాను. తనలో తాను ప్రార్థించుకుంటూ ఉన్నాడు. ఈ జబ్బు ఈ దినాన కొన్ని సంఘాల్లో ఉంది. వారానికి 2 సార్లు ఉపవాసాలు చేసేటువంటి సంఘాలు ఈ రోజున మన మధ్య ఉన్నాయండో. వారానికి 2 సార్లు ఉపవాసం చేయడం అనేటువంటి ఆ జబ్బు నిన్ను ఎక్కడ నడిపిస్తుందిరా అంటే నిన్ను అన్యత్వంలోనికి నడిపిస్తుంది. ఇక్కడ పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనండి? వారానికి నేను 2 సార్లు అంటే
చాలామంది క్రైస్తవులుగా పిలువబడ్డటువంటి వారు కూడా మంగళవారము శుక్రవారము ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఎందుకో నాకు తెలియదు. ఎందుకు చేస్తున్నారంటే ఇదిగో ఈ లేఖనం అక్కడ ధర్మశాస్త్రాన్ని మేము ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వాడు ఎవడు నీతిమంతుడు కాడు. ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వానికి ఎవరికి కూడా రక్షణ లేదు. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ యొక్క ఉపమానాన్ని చెప్తున్నాడు? ఆ తర్వాత 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలిచుండి కొట్టుకొనుచు రొమ్ము కొట్టుకొనుచు ఆకాశము వైపును కనులెత్తి చూచుటకైన నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము అని పలికెను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతూ చివరి భాగం వచ్చేటప్పటికి అంటాడు, అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి శిష్యులను దేవుడు ఎవరి ప్రార్థనను అంగీకరించాడు అనేటువంటి దాన్ని ఆయన ప్రశ్నించినప్పుడు అది తెలియచేయడానికి కదండి. చూడండి ఒకసారి 14వ వచనాన్ని చదువుదాం. అంతనికంటే అతడు నీతిమంతుడుగా తీర్చబడి తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకొను, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదండి. సుంకరి ప్రార్థన ప్రభువైన దేవుడు స్వీకరించాడు. వాడు సుంకరి ప్రార్థన వలె ఎవరైతే తమను తాము తెలుసుకొని తమ పాప విషయమై తాను పశ్చాత్తాపడుతూ దేవుని పరిపూర్ణ చిత్తము కొరకు ఆయన యొద్దకు రాగలిగినటువంటి వారు అవుతున్నారు. వారు దేవుని యొక్క చిత్త ప్రకారంగా విమోచించబడడానికి యోగ్యులవుతారు. అందుచేత పౌలు గారు ఈ విషయాలన్నిటి కూడా తెలియచేస్తూ, ప్రియులారా, ఈ కడవరి దినాల్లో మనం కూడా ఈ స్థితులలో ఒకవేళ నివసిస్తున్నామేమో, ఆ స్థితుల నుంచి మనం విమోచించబడినటువంటి వారమై ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడలేం, కానీ ప్రభునందలి విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడగలం అనేటువంటి ఉన్నతమ ఆలోచన ద్వారా మనము రక్షణ కొరకు ఎదురు చూస్తూ రక్షింపబడినటువంటి మనము రక్షణను కొనసాగించుటకు కావలసినటువంటి భయం దేవుని ఎడల మనకు ఉండగలిగితే మనం రక్షింపబడతామనేటువంటి విషయాన్ని పౌలు గారి ఈ యొక్క భాగం ద్వారా తెలియజేశాడు. కనుక మనం కూడా మనందరం కూడా ఇటువంటి రక్షణ మనకు కూడా అవసరమైంది కాబట్టి ఇటువంటి రక్షణ క్రీస్తునందలి విశ్వాసం ద్వారానే మనం పొందినటువంటి వారమే. క్రియల ద్వారా ఆ యొక్క రక్షణను మనం స్థిరపరచుకుంటూ జీవించడానికి దేవుడు తన కృపను నీకును నాకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపా సమృద్ధి గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, వినిన వాక్యంను మా హృదయాల్లో ఉంచండి. పౌలు పాత నిబంధన నుండి దృష్టాంతంగా అనేక విషయాన్ని నాయన యూదులకు అక్కడ తెలియపరిచాడు, ఈ దినాన మాకును తెలియపరిచాడు. కనుక ఏ విషయాల్లో నీ చిత్తం నుండి మేము వెనుదిరిగిపోతున్నామో జ్ఞాపకం చేసుకుంటూ నీతో నివసించగల యోగ్యత మాకు దయచేసి నడిపించమని, ప్రతివాని ఎడల నీ కృప కరికరమును అనుగ్రహింపచేయడం ద్వారా వారు ఏ స్థితి అందు నిన్ను విడుదల కలుగజేసి నీ కృపలో భద్రపరిచి నడిపించమని మా ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము. ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మకు సర్వశక్తి గల దేవుని దీవెన సర్వదా మనకు తోడైండును గాక. ఆమేన్.